సరే, ఆస్తి మొత్తం రాసిస్తాను, కానీ ఒక కండిషన్. సంవత్సరం తిరిగేలోపు మనవణ్ణో మనవరాలనో మా చేతిలో పెట్టాలి. ఛాలెంజ్. అలా పెడితే ఆస్తి మొత్తం రాసిస్తాను. నా ఆస్తి ఇవ్వడానికి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏంటి అసలు? అయినా ఓ నీరులో పిల్లలంటే దేవుడు ఎలా పుట్టిస్తాడు? దేవుడు పిల్లల్ని ఇవ్వటం ఏంటి? దేవుడేగా పిల్లల్ని ఇస్తాడు. సారీ బాబు, ఇదంతా నువ్వు చేసుకుందే. అవునత్తయ్య, పెద్ద పెద్ద తప్పులు చేసిన బాగానే రాజకీయాల్లోని జైల్లోనే హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక్కరోజు దొంగతనానికి వచ్చినందుకు ఏం దొంగలని చూపినా సరే ఇంత పెద్ద శిక్ష పడింది. ఏం దొంగలించకపోవడం ఏంటి రాజు? నా మనసు దొంగలించావుగా.